హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, ఇర్మియా అనేటటువంటి దైవజనుడు చెప్తున్నటువంటి ఒక విలువైన మాట. అతనికి చాలా రోజుల క్రిందట దేవుడు ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడంట. ఏమని అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కాబట్టి విడిచిపెట్టకుండా నీ ఎడల కృప చూపిస్తున్నాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు ప్రేమించే దేవుడు అని మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మనం ఆరాధించే దేవుడు ప్రేమించే దేవుడు. ఎంతగా ఆయన ప్రేమిస్తాడు అంటే చాలా ప్రేమిస్తాడు. ఎంతకాలం ప్రేమిస్తాడు అంటే శాశ్వత కాలం ఆయన ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా ప్రేమ అనే పదాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా ప్రేమను మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ ఉంటుంది, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, బయట ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధులు, ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ప్రేమ బంధం అనేది తిరుగుతూనే ఉంటుంది. ఇంకొక స్టెప్ ముందుకేసి ఆలోచిస్తే ఇంక ఈ లోక సంబంధంగా మనకు కనబడేటటువంటి ప్రేమలు అనేవి ఇంకా మామూలు విషయమే. అవైతే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ భూమి మీద మనకు కనబడేటటువంటి ప్రతి ఒక్క బంధము, ప్రతి ఒక్కరి మధ్యలో ఉండేటటువంటి ప్రేమ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు కనుమరుగైపోతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దూరం అయిపోతుంది. ఎంత మాటిచ్చుకున్నోళ్ళైనా, ఎంత ఎక్కువగా ప్రేమించుకున్నోళ్ళైనా, ఎంత ఎక్కువగా వాళ్ళపైన మనసు పెట్టుకున్నోళ్ళైనా సరే ఖచ్చితంగా ఒకరోజు ఆ ప్రేమ అనేది దూరం అయిపోతూనే ఉంటుంది. కానీ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ కనుమరుగైపోయినా ఎప్పటికీ కనుమరుగవ్వనిది దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఇర్మియా నేను నిన్ను ఊరికినే ప్రేమించట్లేదు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ, ఎప్పుడు ఆ ప్రేమ దూరం అయిపోదు. అంతటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న మీకు ఒక మంచి విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను. ఏమని అంటే, ఈ రోజుల్లో మనకు కనబడే ప్రేమలన్నీ కూడా కనుమరుగైతాయి అని చెప్పాను కదా. వాటిల్ని బట్టి మీరు కృంగిపోతూ ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? పెళ్లిలో చాలా ప్రమాణాలు చేశాడమ్మా, కానీ ఈరోజు నన్ను ప్రేమించట్లేదు అని భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, లేకపోతే చాలా వాగ్దానాలు చేసుకున్నాం, ఎప్పటికీ కలిసి ఉండాలనుకున్నాం అని ఇద్దరు స్నేహితులు, లేకపోతే తోడబుట్టిన వారు, రక్త సంబంధులు, బంధువులు ఇలా మమ్మల్ని చాలా ప్రేమించారండి, ఈరోజు ఆ ప్రేమ మాకు కనపడట్లేదు. ఒకప్పుడు మా అన్నయ్య నన్ను చాలా ఇష్టపడ్డాడు, ఒకప్పుడు మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం అని ఇలా ఒక్కొక్కరిని గురించి గుర్తు చేసుకొని ఆ ప్రేమ మిస్ అయిపోయాను, ఈ ప్రేమను మిస్ అయిపోయాను, లేకపోతే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు, వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని గతాన్ని తలంచుకొని ప్రేమ మిస్ అయిపోయింది అని బాధపడిపోతూ ఉన్నారా? అయితే ఈరోజు మనుషులందరూ మనల్ని విడిచిపెట్టేసినా, మనుషులందరూ మనల్ని కాదనుకొని వెళ్ళిపోయినా బాధ కలుగుతుంది, కలగదని నేను అనను. మనుషులం కాబట్టి అది మనసుని నొప్పిస్తుంది. కానీ ఒక రోజు ఉంది, మనం గ్రహిస్తాం. కానీ ఆ గ్రహించేటటువంటి కోణం ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి ఒక రోజు అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. ఎప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మనుషుల ప్రేమ మనకి దూరం అయిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా మనకి దూరం
కాదు. ఈ ఉదయకాల సమయం అలాంటి ప్రేమలన్నీ దూరమై బాధపడుతున్నట్లయితే మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు, విడిచిపెట్టకుండా నీకు తోడుండేటటువంటి దేవుడు నీతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజుల్లో కనపడే మనుషుల ప్రేమ అయినా సరే మన యొక్క వ్యక్తిత్వం మీదో లేకపోతే మన ఇష్టాల మీదో ఆధారపడి ఉండొచ్చు. మనలో ఏదన్నా ఇష్టంగా అనిపిస్తే బాగా ప్రేమిస్తారు, లేదా మనల్ని బట్టి ఏదన్నా కష్టంగా అనిపిస్తే ఆ ప్రేమ దూరం అయిపోతుంది. మన తత్వమో, మన మాటో, లేకపోతే మన యొక్క అందమో, మనం మంచిగా ఉంటేనో, ఇలాంటివన్నీ క్వాలిటీస్ చూసి మనిషి ఒకవేళ ప్రేమించి ఉండొచ్చు. కానీ దేవుడు మనం మంచిగా లేకపోయినా, అందంగా లేకపోయినా, సరిగా మాట్లాడటం రాకపోయినా, మనకి మంచి జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఇవేవి దేవుడు దృష్టిలోనికి తీసుకోకుండా, ఇవేవి దేవుడు మనసులో పెట్టుకోకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ ఎందుకు శాశ్వత కాలం ఉంటుందో తెలుసా? మనమేదో గొప్పవారమనో, మనమేదో టాలెంటెడ్ పర్సన్స్ మనో, మనమేదో జ్ఞానవంతులమనో దేవుని ప్రేమ మనతో అలా నిలబడి ఉండదు. మనం మంచివారం కాకపోయినా, దేవుణ్ణి పదే పదే బాధ పెట్టినా, దేవుడికి మనం దూరం అవుతా వస్తున్నా, కొన్నిసార్లు అవిధేయులంగా మారిపోయి దేవునికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తులుగా మనం మారిపోయినా సరే, దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఒక్కసారి తిరిగొచ్చి, ప్రభువా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అనే ఒక్క పదం అంటే చాలు, దేవుడు మనల్ని క్షమిస్తాడు, దగ్గరకు తీసుకుంటాడు. ఆయన ప్రేమని యథావిధిగానే మనకి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనిషి మనలో ఏదన్నా మైనస్ కనపడితే వదిలేస్తాడు, కానీ దేవుడు ఏ రోజు కూడా అలా వదిలిపెట్టలేదు. ఎప్పటికీ మనల్ని ఆయన వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ సమయంలో నాకు తప్పిపోయిన కుమారుడు గుర్తొస్తూ ఉంటాడు. తండ్రిని కాదనుకొని తను కొంచెం ఇష్టపడిన దాన్ని చూసుకొని, డబ్బుల్ని చూసుకొని వ్యాపారం చేసి అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దామని తండ్రి ప్రేమని విడిచిపెట్టేసి లోకంలోనికి వెళ్ళిపోయి డబ్బులంతా ఖర్చు పెట్టేసుకొని, స్నేహితుల్ని నమ్మేసి, మనుషుల చుట్టూ తిరిగేసి, దుర్వ్యాపారాలు చేసి డబ్బునంతా దూరం చేసుకున్న ఈ వ్యక్తి ఒకరోజు అంతా మోసపోయి ఒంటరిగా కూర్చొని తినటానికి కూడా లేకుండా బాధతో ఉన్నప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తండ్రి జ్ఞాపకంలోనికి రాగానే తనకు అనిపించింది, మా నాన్న దగ్గర నాకు ఏ కొరత లేదు, ఇంట్లో పనోళ్ళు కూడా సమృద్ధిగా తింటూ చాలా హ్యాపీగా గడుపుతున్నారు. నేనే నా ఇష్టానికి వెళ్ళి ముందుకొచ్చి ఈ పనిలో పడిపోయి అంతా నష్టపోయి ఈరోజు తినటానికి కూడా లేక ఆకలితో నేను ఇబ్బంది పడుతున్నాను అని చాలా వేదన చెందినప్పుడు, ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి తండ్రి దగ్గరికి వెళ్దాం, క్షమాపణ కోరుకుందామని వెనక్కి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు, తండ్రి ప్రేమ కలిగిన వాడి కదండి, దూరం నుంచి కుమారుణ్ణి చూసి దగ్గరకు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని గొప్ప విందు చేసి ఇంతకు ముందు కంటే ఎక్కువగా తండ్రి కుమారుణ్ణి గనపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనుషులు అయినా మన తప్పు తెలుసుకొని సారీ అని చెప్పి మనం వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు మనల్ని సరిగా చేర్చుకోలేకపోవచ్చు, మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోవచ్చు, ఇంతకుముందులాగా ప్రేమపూర్వకంగా మనతో ఉండకపోవచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయనకి ఇంతకు ముందుతో పని లేదు. ప్రస్తుతం మనం తిరిగి వచ్చామా లేదా, ప్రస్తుతం మనం పశ్చాత్తాపంతో వచ్చామా లేదా, ఎలాంటి మనసుతో వచ్చామో దేవుడు చూస్తాడు. అప్పుడు దగ్గరికి తీసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడు, ఎక్కువగా దేవుడి దగ్గరికి తీసుకుంటాడు. మన కోసం దాచిపెట్టి మన అవిధేయతలను బట్టి మనం మిస్ చేసుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మళ్ళీ తిరిగి దేవుడు మనకి ఆయన ప్రేమలో నుంచి మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు ఉదయకాల సమయం ఒక మంచి మాట నేను మీకు తెలియచేస్తున్నాను. ఎవరూ లేరు, ఎవరూ ప్రేమించట్లేదు, నాకు ఎవరి ప్రేమ నాతో నిలబడట్లేదు, నేను మళ్ళీ తిరిగి ఒంటరిని అయిపోతున్నాను, మళ్ళీ తిరిగి అందరి ప్రేమని దూరం చేసుకుంటున్నాను, మా యొక్క నేచర్ని బట్టి కానీ లేకపోతే మా యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కానీ స్వభావాన్ని బట్టి కానీ ఇలా దూరం చేసుకొని మళ్ళీ ఏ ప్రేమ పొందలేకుండా ఉన్నాను అనే బాధతో మీరు ఉన్నట్లయితే కనుక ఈ ఉదయకాల సమయం ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. మనుషులందరూ మనల్ని అర్థం చేసుకోకుండా మనకి దూరం అయిపోయి ఉండుండొచ్చు, కానీ
ఎప్పటికీ మనల్ని అర్థం చేసుకుంటూ, ఎప్పటికీ మనకి తోడు ఉంటూ, ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తూ ఉండేటటువంటి దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనల్ని దగ్గరకు తీసుకుంటూనే ఉంటాడు. క్షమించమని అడిగితే చాలు, పశ్చాత్తాపడితే చాలు, ఆయన చెంతకు చేర్చుకొని ఆయన ఇప్పుడు వరకు మన అవిధేయతల్ని బట్టి మిస్ చేసుకున్న ఆశీర్వాదాలన్నిటినీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎవరూ లేరని బాధపడొద్దు. దేవుడు ప్రేమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, విడిచిపెట్టకుండా కృప చూపించేటటువంటి దేవుడు. ఆయన్ని నమ్ముకోండి, ఆయన్ని ఆశ్రయించండి, పశ్చాత్తాపంతో తిరిగి ఆయన దగ్గరికి రండి. తప్పకుండా దేవుడు మన జీవితాలలో కోల్పోయినటువంటి వాటన్నిటినీ, కోల్పోయినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా మళ్ళీ తిరిగిస్తాడు. ఆ ప్రేమనంతా కూడా మళ్ళీ చూపిస్తాడు. ఆయన ప్రేమతో ఈ లోకంలో ఉన్న ఎవ్వరి ప్రేమ కూడా సాటి రానే రాదు. ఆయన ప్రేమ అమూల్యమైనది. ఆ అమూల్యమైన ప్రేమ ఈరోజు నీ కోసం ఎదురు చూస్తుంది. దేవుని దగ్గరికి రండి, దైవ ఆశీర్వాదాల్ని పొందుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో ఒక విలువైన మాట ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమించే దేవుడివి, విడువక మా ఎడల కృప చూపించే దేవుడివయ్యా. నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మనుషులు మమ్మల్ని వదిలిపెట్టినా, మాకు దూరం అయినా నీ ప్రేమ మాకెప్పటికీ దూరం అవ్వదయ్యా. అలాంటి నీ శాశ్వతమైన ప్రేమని కాదని మేము కొన్నిసార్లు అవిధేయులంగా మారి, మా ఇష్టానికి లోబడి తప్పిపోయిన కుమారుడిలాగా స్నేహితుల్ని నమ్మో, లోకాన్ని ప్రేమించో, మా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మేము లోకంలోనికి వెళ్ళిపోతాం. కానీ ఇంకా నీ ప్రేమ మా కోసం ఎదురు చూస్తుందని నీ లేఖనాల్లోంచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఆ శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించి విడువక చూపే ఆ కృప కోసం మరలా మీ దగ్గరికి చేరి వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పశ్చాత్తాపంతో నీ దగ్గర ప్రార్థన చేసినప్పుడు తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎలాగ చేర తీసుకున్నాడో అంతకంటే అధికంగా ప్రేమించే ప్రేమామయుడివి నీవని, ఆ ప్రేమని రుచి ఎరగటానికి ప్రజలందరికీ నీ యొక్క అవకాశాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ వాక్య ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నిండారులుగా దయచేయమని ప్రార్థిస్తూ, ప్రభువా ఈ ఉదయకాల సమయం పనులకు వెళ్తున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరికీ నీ సన్నిధిని తోడుగుంచండి. నీ ద్వారా కలిగే సంతోష, సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా ఉండటానికి, వారి కుటుంబాల్లో అనుభవించడానికి సహాయపడండి. నీ సన్నిధిని తోడుగుంచి ఈ రోజంతా నీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.